హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ విశేషాలు కొన్నిటిని తెలుసుకుందాం. ఈసారి ఒలింపిక్ గేమ్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. ఈ గేమ్స్ 26 జూలై నుంచి 11 ఆగస్టు వరకు జరిగాయి. వరల్డ్ వైడ్గా 32 స్పోర్ట్స్లో 10,500 అథ్లెట్స్ పోటీ పడ్డారు. ఈ ఒలింపిక్స్లో యూఎస్ఏ అండ్ చైనా ఎక్కువ గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాయి. ఈ రెండు దేశాలు 40 గోల్డ్ మెడల్స్ సాధించగా 40 గోల్డ్, 44 సిల్వర్, 42 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 126 మెడల్స్తో యూఎస్ఏ ఎక్కువ పథకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 40 గోల్డ్, 27 సిల్వర్, 24 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 91 మెడల్స్ సాధించి చైనా రెండవ స్థానంలో నిలిచింది. 20 గోల్డ్, 12 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 45 మెడల్స్ సాధించి జపాన్ మూడో స్థానంలో నిలిచింది. మన ఇండియా నుండి మొత్తం 117 అథ్లెట్స్ 16 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో మన దేశానికి మొత్తం 6 మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్ అండ్ 5 బ్రాంజ్ మెడల్స్ వస్తే ఇందులో 3 మెడల్స్ షూటింగ్ నుంచే వచ్చాయి. ఫస్ట్ మెడల్ని మను బాకర్ సాధించారు. షూటింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని దేశానికి అందించారు. అండ్ షూటింగ్లో మహిళా విభాగంలో ఫస్ట్ మెడల్ని దేశానికి అందించి రికార్డ్ని క్రియేట్ చేశారు మను బాకర్. తరువాత షూటింగ్లో మిక్స్డ్ టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండో బ్రాంజ్ మెడల్ని సాధించారు మను బాకర్. తరువాత స్వప్నిల్ షూటింగ్ విభాగంలో బ్రాంజ్ని అందించారు. జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా దేశానికి సిల్వర్ మెడల్ని అందించారు. ఆ తర్వాత అమన్ షెహ్రావత్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ని అందించారు. అండ్ అమన్ ఇండియాస్ యంగెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్గా నిలిచారు. ఆ తరువాత ఇండియన్ హాకీ టీం బ్రాంజ్ మెడల్ని అందించింది. అయితే వరల్డ్ నెంబర్ 1 అండ్ ఇంతవరకు పార్టిసిపేట్ చేసిన ఏ ఒలింపిక్స్లోని ఓడిపోని క్యూబా ఫ్రీస్టైల్ రెజ్లర్ గుజ్మన్ లోపెజ్ను ఓడించి ఫైనల్కు చేరిన వినేష్ ఫోగట్ ఏదో ఒక మెడల్ దేశానికి తీసుకొస్తుంది అనుకుంటున్న సమయంలో ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న కారణంతో ఫైనల్కు డిస్క్వాలిఫై అయ్యి పథకం లేకుండానే వెనుతిరిగారు. అప్పటికీ ఉండాల్సిన 50 కేజీల కన్నా 2 కేజీల పైనే ఉన్న బరువును 12 గంటల్లో ఆహారం నీరు తీసుకోకుండా తన హెయిర్ని కట్ చేసుకుని కూడా ప్రయత్నం చేసిన వినేష్ ఫోగట్ 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందన్న రీజన్తో డిస్క్వాలిఫై అయ్యారు. అండ్ సిల్వర్ మెడల్ కోసం ఆమె చేసిన అప్పీల్ని కూడా సిఏఎస్ రిజెక్ట్ చేసింది. అండ్ మెన్స్ జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా 89.45 మీటర్స్ త్రో చేసి తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. అయినా కూడా పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్స్తో గోల్డ్ మెడల్ని సాధించారు. సో మొత్తంగా ఒక సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్తో ఇండియా 71వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే కేవలం ఒకే ఒక్క మెడల్తో పాకిస్తాన్ మనకన్నా 9 స్థానాలు ముందు నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్ గేమ్స్లో 10 గోల్డ్, 10 సిల్వర్, 21 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 41 ఒలింపిక్ మెడల్స్ని ఇండియా సాధించింది. సో ఈసారి జరగబోయే ఒలింపిక్స్లో ఇండియా మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.